ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగబోతోంది. అభ్యర్థుల అదృష్టం ఇప్పటికే బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం కాగా గెలిచిన సభ్యులు చేజారకుండా అన్ని రాజకీయ పక్షాలు తమ అభ్యర్థులను క్యాంపులకు పంపించాయి. కాగా ఉమ్మడి జిల్లాలోని ఓ కార్పొరేషన్ 10 మున్సిపాలిటీలకు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, బలరాం, రేపు ఉదయం 8 గంటలకి పోలింగ్ సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. బ్యాలెట్ బాక్స్ సంబంధించి ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరిచి ఉన్న పరిస్థితి. సో రేపు 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్ కి ఆల్మోస్ట్ 2 రౌండ్లు వస్తాయి. 3000 పైన ఏవైతే ఓటింగ్ జరిగిందో బ్యాలెట్ లో దానికి 3 రౌండ్లని ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో 11 గంటల వరకు కొంత ఒక ట్రెండ్ అనేది స్పష్టంగా కనిపించే అవకాశం మనకు కనిపిస్తుంది. సో పోలింగ్ పర్సెంటేజ్ కూడా చూస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు 10 మున్సిపాలిటీల్లో నిన్న ఎన్నికలు జరిగాయి. 69 నుంచి 70% వరకు మాత్రమే పోలింగ్ జరిగింది. సో దీన్ని బట్టి చూసినా కూడా కొంత కౌంటింగ్ త్వరితగతిన పూర్తయ్యే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. సో అన్ని సెంటర్లలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేశారు అధికారులు. వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తిగా లైవ్ కౌంటింగ్ అనేది కొనసాగుతున్న పరిస్థితి ఉంది. సో ప్రతి టేబుల్ పైన ఒక కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, దాంతో పాటు 2 కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. దానికి తోడుగా లోపల కౌంటింగ్ సెంటర్ లోకి ఎలక్షన్ సంబంధించిన ఒక ఏజెంట్, దాంతో పాటు కౌంటింగ్ ఏజెంట్, అభ్యర్థి నుంచి ఇంకొక వ్యక్తిని కూడా పంపించే అవకాశం ఉంది. సో భిన్నమైన పరిస్థితులు ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. సో చాలా మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయా రాజకీయ పక్షాలన్నీ కూడా అప్రమత్తమైన పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్, బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు చాలా మంది తమ సంబంధించిన క్యాండిడేట్స్ అందరినీ కూడా క్యాంపులకు తరలించిన పరిస్థితి ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా మొత్తం క్యాండిడేట్స్ అంతా కూడా ఎంత మంది బరిలో దిగారో అందరినీ కూడా క్యాంపులకు తరలించారు. ఎవరు కూడా చేయజారకుండా, ఎందుకంటే 1-2 సీట్ల తేడాతోనే పూర్తిగా చైర్మన్ స్థానం కూడా తారుమారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కొద్దిగా పూర్తి స్థాయిలో అభ్యర్థులకు సంబంధించి వాళ్ళంతా కూడా జాగ్రత్త పడుతున్నారు. పార్టీలకు సంబంధించిన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు, వీరంతా కూడా దగ్గరుండి అభ్యర్థుల్ని క్యాంపులకు తీసుకుపోయిన పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ట్రెండ్ మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హంగ్ అనేది క్లియర్ గా